సోదరా, సాక్షాత్కారం అనేది కేవలం అనుభవపూర్వకంగానే సాధించవలసిన విషయం. అందుకు ప్రత్యక్ష అనుభూతి ద్వారా నేరుగా కలిగే జ్ఞానం అత్యంత అవసరం. ఈ సాధన కోసం మన ముందుంచబడిన కఠిన నియమాలను సాధారణ జీవితంలో ఆచరించటం మనిషికి సాధ్యం కాదు. ప్రపంచానికి ఈరోజు కావలసినది శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి మన సాధారణ జీవితానికి సన్నిహితంగానూ అనుగుణంగానూ ఉండే సమర్థవంతమైన మార్గం. మన శారీరక మానసిక దౌర్బల్యాలను, మనకున్న పరిమిత జీవిత కాలాన్ని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సమర్థులైన మన గురుదేవులు వారి అపారమైన కరుణతో అతి తక్కువ వ్యవధిలో అనవసరమైన కష్టాలు ఇబ్బందులు పడకుండా అత్యంత విజయవంతమైన అతి సులభమైన మార్గాన్ని మనకు అనుగ్రహించారు. ఈ సహజ మార్గ పద్ధతిలో మాస్టరు తనలోని శక్తులను వినియోగించి అభ్యాసిలో నిద్రాణమై ఉన్న శక్తులను జాగృతం చేసి వేగపరిచి ప్రాణాహుతి ప్రక్రియ ద్వారా దివ్య తరంగ ప్రవాహాన్ని అభ్యాసి హృదయంలోకి మళ్లిస్తారు. తత్ఫలితంగా అభ్యాసి ఆధ్యాత్మికంగా పురోగమించి ఆ దివ్యమైన ఆనందాన్ని మరింత ఎక్కువగా అనుభూతి చెందుతాడు. దీనిని గ్రహించటానికి అభ్యాసి కేవలం తనను తాను తయారు చేసుకోవాలి. మరొక విధంగా చెప్పాలంటే తనను తాను అర్హుడుగాను సమర్థుడుగాను తయారు చేసుకోవాలి. ఈ విధంగా పూర్వం కొన్ని యుగాల తరబడి శ్రమ కష్టం పడాల్సి వచ్చేది. ఇప్పుడు అతి తక్కువ సమయంలో అతి తక్కువ శ్రమతో సాధ్యపడుతోంది. కానీ ఇదంతా ఆచరించి తెలుసుకోవలసిందే కాని మాటల్లో చెప్పనలవి కాదు. దీని గొప్పతనం కేవలం ప్రత్యక్ష అనుభూతి ద్వారానే వెల్లడి కాగలదు.